జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల మంజూరుపై సీఎం జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆనందంగా ఉందని ఏజెన్సీ జర్నలిస్టులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులకు 1/70 చట్టం అడ్డు వస్తున్న కారణంగా సమీపంలోని పల్లపు మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ జీవోను వెంటనే అమలు చేసి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పాలక ప్రామానంద్, సెక్రటరీ బేతకుమార్, ఏజెన్సీ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ జర్నలిస్టు కమిటీ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా జర్నలిస్టులంతా ఇళ్ల స్థలాల కోసం, ఇల్లు కోసం ఈ రాష్ట్రంలో చాలాసార్లు పోరాటం చేయడం జరిగింది. అలాగే ఇటీవల గాంధీ విగ్రహం వద్ద దరఖాస్తులు, వినతులు కూడా ఇచ్చాం. అదే కోవలో మా జర్నలిస్టులంతా ముఖ్యమంత్రి గారిని, అలాగే ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే మా కుర్బం నియోజకవర్గంలో ఉన్నటువంటి పాముల పుష్పశ్రీవాణి గారిని కూడా కలిసి వినతి సమర్పించడం అయింది. ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. మా ఏజెన్సీలో ఉన్న జర్నలిస్టులకు మైదాన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు. ఈ ప్రయత్నం కొనసాగుతుండగానే ఈ లోపల ముఖ్యమంత్రి గారి సమాచారం మాకు వచ్చింది. ఆయన సానుకూలంగా స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 3 సెంట్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇది కేబినెట్ నిర్ణయంగా తీసుకురావడం అనేది శుభసూచకంగా మేము భావిస్తూ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈరోజు మా తాలూకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే.